బరితెగించి అవినీతికి పాల్పడటంలోనే కాదు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేయటంలోనూ చంద్రబాబు తన స్కిల్ ప్రదర్శిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాడు ఆధారాలు ఉన్నాయన్న సిఐడి ఇప్పుడు మాత్రం ఆధారాలే లేవు అంటూ కోర్టు కళ్లకు గంతలు కట్టేందుకు తెగబడుతోంది. ఇప్పటికే చంద్రబాబుపై ఫైబర్ నెట్ మద్యం కేసులను అడ్డగోలుగా మూసివేసిన ప్రభుత్వం తాజాగా స్కిల్ స్కామ్ కేసుకు గురిపెట్టింది. స్కిల్ స్కామ్ మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందుకోసం టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ను సిఐడి వల్లవేస్తోంది. ప్రస్తుతం సిఐడి అధికారులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే పేరుతో కట్టు కథ అల్లుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందని పొరపాటుగా అభిప్రాయపడ్డాం, కానీ అసలు అవినీతే లేదు అని సిఐడి పచ్చ పాట పాడుతోంది. ఆ కేసును ఇక క్లోజ్ చేయాలని భావిస్తున్నాం, మీ అభిప్రాయాన్ని వారం రోజుల్లో చెప్పండి అంటూ అప్పటి ఏపీఎస్ఎస్డిసి కార్పొరేషన్ ఎండి బంగారాజుకు సిఐడి నోటీసులు జారీ చేయడం గమనార్హం. అంటే అప్పటికే బంగారాజును తమదైన శైలిలో బెదిరించి దారికి తెచ్చుకున్నట్లు స్పష్టమైంది. సిఐడి నోటీసులు ఇవ్వడమే తరువాయి ఆ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన లిఖితపూర్వకంగా జవాబు ఇస్తారన్నది సుస్పష్టం. చంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసివేయాలన్న ఆతృతలో సిఐడి అసలు వాస్తవాలను విస్మరిస్తోంది. జర్మనీకి చెందిన సిమెన్స్ కంపెనీ ప్రాజెక్ట్ ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆనాడు ఫిర్యాదు చేసింది ఏపీఎస్ఎస్డిసి ఎండి బంగారాజు కాదు. అప్పుడు చైర్మన్గా ఉన్న అజయ్ రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. మరి ఆ కేసును మూసివేయాలని ప్రస్తుతం సిఐడి భావిస్తే అందుకు నోటీసులు జారీ చేయాల్సింది కూడా ఆయనకే కదా. సిఐడి అధికారులు అందుకు విరుద్ధంగా అప్పటి ఎండి బంగారాజుకు నోటీసులు జారీ చేశారు. మరి ఇదంతా టీడీపీ పెద్దల స్క్రిప్టే కదా. మరోవైపు రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో 355 కోట్ల రూపాయల మేర ఖజానాకు గండిపడిందని నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల ద్వారానే బదిలీ చేసినట్లు కూడా ఆనాడు సిఐడి నిగ్గు తేల్చింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయం తమ బ్యాంకు ఖాతాల్లో భారీ స్థాయిలో నోట్లను మార్పిడి చేయడం గమనార్హం. 2016-18లో ఆ ఖాతాల్లో ఏకంగా 77.37 కోట్ల రూపాయల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ స్కామ్కు పాల్పడటం గమనార్హం. అంటే స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు స్పష్టమవుతోంది. సిఐడి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా నివేదించింది. అయినా సరే ఆధారాలు లేవు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో సిఐడి వితండవాదం చేస్తుండడం విస్మయపరుస్తోంది.